అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని భాష్యం ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారని ఓబీసీ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థి సంఘం నాయకులు వెంకట్, విక్రమ్, సురేష్ ఆధ్వర్యంలో పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమకు రాబడిన సమాచారం మేరకు భాష్యం ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు అనధికారికంగా అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నారని తెలిపారు. స్థానిక ఎంఈఓకు సమాచారం అందించగా ఎంఈఓ నటరాజ్, రెడ్డన్న శెట్టిలు పాఠశాలకు చేరుకొని తనిఖీలు నిర్వహించారు. అనధికారికంగా విక్రయిస్తున్న పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, కిట్లు ఉన్న గదిని సీజ్ చేయడం జరిగిందని వారు తెలిపారు. డీఈఓ సూచనల మేరకు తదుపరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఎంఈఓలు నటరాజ్, రెడ్డన్న శెట్టిలు తెలిపారు. ప్రైవేట్ భాష్యం స్కూల్లో కొన్ని బుక్స్ అంటే స్టూడెంట్ కిట్స్ ఉన్నాయనే విషయం చెప్పారు. ఇది మేము వచ్చినాము. అవి ఆ స్టూడెంట్ కిట్స్ అనేటువంటివి ఉండేటువంటి వాటిని ఈ రూమ్లో ఉండే అవి పిల్లలకి ఇచ్చేదానికని మీరు చెప్పారు. అంటే సార్ని అడిగితే మేము దీనికి టీచర్స్కి కానీ వెరిఫికేషన్ మనం ఇది వచ్చిన స్టాఫ్ కొరకు తెప్పించినాము. వాళ్ళకి వెరిఫికేషన్ బుక్స్, గైడెన్స్ బుక్స్ అనే విషయం తెలియజేసినారు. దాంట్లో నోట్ బుక్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఆడ వర్క్ చేసుకోవడానికి అనే విషయం తెలియజేసినారు. ఈ ఉండేటువంటి వాటిని వీటి ఎట్లే ఉండేటువంటి ఈ యొక్క రూమ్ మనం సీజ్ చేసి పై అధికారిని తెలియజేస్తాం. సార్ మిగతా పాఠశాలలో జరుగుతుందని మాకేమీ ఇది లేదు, మాకేమి ఇంటిమేషన్ అనేది ఏం లేదు సార్. ఇక్కడ ఇంటిమేషన్ మీరు తెలియజేసి ఉన్నాయనే విషయం చెప్పారు. మేము వచ్చి చూసాము. ఆడ ఉండేటువంటి బ్యాగులో కొన్ని బుక్స్ అనేటువంటివి ఉన్నాయనేటువంటి దాంట్లో ఉండే మాకు రెఫరెన్స్ బుక్స్ కోసం తెప్పించుకున్నాము సార్. 2 బ్రాంచీలకి అనే విషయం చెప్పారండి సార్. ఆ యొక్క ధర గురించి మాకేం తెలియదు, ఇంకా మాకేం తెలియదు. లేదంటే ఇంకా పేరెంట్స్ని విచారిస్తే తెలుస్తుంది సార్. ఎంతో విచారించాలి సార్. వీటిని సీజ్ చేసిన పై అధికారులు తెలియజేస్తాం సార్. సార్ డిఓ వాళ్ళు సార్. ఈరోజు మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు పుంగనూరు భాష్యం స్కూల్లో విద్యార్థుల దగ్గర అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ దాదాపు 10,500 రూపాయలు బుక్స్ రూపంలో, ఒక కిట్ రూపంలో విద్యార్థుల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు భాష్యం విద్యా సంస్థలకు రావడం జరిగింది. ఒక రూమ్ లో దాదాపు ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి కిట్లు ఇక్కడ లభ్యం అవడం జరిగింది. ఈ దిశగా మేము ఎంఈఓ గారికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎంఈఓ గారు మీడియా వాళ్ళ సమక్షంలో ఈరోజు ఆ గదిని మొత్తం సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను అధికారులను కూడా ఒకటే కోరుకుంటా ఉన్నా, ఇదే విధంగా మిగిలిన నారాయణ కావచ్చు, చైతన్య స్కూల్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది. మీరు వాటిపైన కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఇటువంటి విద్యను వ్యాపారం చేసేటటువంటి విద్యా సంస్థలన్నీ సీజ్ చేసి వాటి అనుమతులు కూడా రద్దు చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ 10,500 రూపాయలు అని చెప్పి ఒక కిట్టు అమ్ముతా ఉండడం జరిగింది. అదే బయట స్వచ్ఛందంగా మార్కెట్లో కావచ్చు, బుక్ స్టాల్లో కానీ మనం చూసినట్లయితే ఒక 1000 నుండి 1,500 రూపాయలు మాత్రమే ఈరోజు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కూడా బుక్స్ వాల్యూ చూస్తే 1000 నుండి 1,500 రూపాయలు మాత్రమే ఉంది. ఈరోజు అక్రమంగా 8,000 రూపాయలు విద్యార్థుల దగ్గర వసూలు చేయడం జరుగుతుంది. ఈరోజు పేదలు, రైతులు, బిడ్డలందరూ కూడా ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగితే మాకు ఇక్కడ ఉన్నతమైన విద్య లభిస్తుందని ఒక అపోహతో ఇటువంటి కార్పొరేట్ స్కూల్స్లో చేరిస్తే వీళ్ళు పేద రైతుల దగ్గర ఈ బుక్స్ రూపంలో, కిట్ల రూపంలో వసూలు చేసి ఇంకా పేదరికంలోకి నెట్టబడుతూ వాళ్ళని పెద్ద దోపిడీనే జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ద్వారా తెలియజేస్తాం.